అమెరికాకు చెందిన పౌరసత్వ ఇమిగ్రేషన్ సేవల సంస్థ వలసదారులకు తీవ్ర హెచ్చరికలిచ్చింది. ఎవరైనా అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే వెంటనే వారి గ్రీన్ కార్డ్స్, వీసాలు రద్దు చేస్తామంటూ హెచ్చరించింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదా ప్రోత్సహించడం వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారికి గ్రీన్ కార్డులు, వీసాలు రద్దు చేస్తామంటూ ఎక్స్ వేదికగా ప్రకటించింది. గ్రీన్ కార్డ్ ద్వారా అమెరికాలో శాశ్వత నివాసం పొందడం షరతులతో కూడిన సౌలభ్యమని, అంతేకాని హక్కు కాదంటూ స్పష్టం చేసింది. అమెరికాకు రావడం, వీసా పొందడం లేదా గ్రీన్ కార్డు లభించడం ఓ గౌరవం. మా చట్టాలను, విలువలను తప్పనిసరిగా గౌరవించాల్సిందే. మీరు హింసకు సహకరించినా, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించినా లేదా మద్దతు తెలిపినా, ఇతరులను అందుకు పురికొల్పినా మీరు అమెరికాలో నివసించే అర్హత కోల్పోతారంటూ పేర్కొంది. గ్రీన్ కార్డ్ పొందిన ఇతర దేశాల పౌరులు ఇకపై అమెరికాలో చట్టబద్ధమైన పౌరులుగా శాశ్వతంగా నివసించవచ్చు. ప్రస్తుతం అమెరికాలో 1.8 కోట్ల మంది గ్రీన్ కార్డ్ పొందిన భారతీయులున్నారు. డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత అమెరికా ప్రభుత్వం క్యాచ్ అండ్ రివోక్ విధానాన్ని అనుసరిస్తోంది.